మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిరంతరం వివాదాలలో ఉంచడానికి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. గత వైసీపీ పాలకుల పాలనలో సైతం టీటీడీ అనేక వివాదాలలో ఇరుక్కుని ప్రస్తుతం అనేక అంశాలపై విచారణ జరుగుతోంది. గత 5 సంవత్సరాలలో జరిగిన వ్యవహారాలను కూటమి నేతలు అస్త్రంగా మార్చుకుంటుంటే వైసీపీ కూడా ఏదో ఒక ఇష్యూను రోజు తెర మీదకు తీసుకువస్తూ రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. అసలెందుకు వైసీపీ నేతలు టీటీడీని టార్గెట్ చేస్తున్నారనేది రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అఖిలాండ కోటి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు వెలసిన తిరుమల క్షేత్రంలో స్వామివారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు, ఇక జీవితం ధన్యమైనట్లు హిందువులంతా భావిస్తారు. అందులో భాగంగా పర్వదినాలు, సెలవు దినాలు అనేవి లేకుండా ఏదో ఒక విధంగా ప్రతిరోజు స్వామివారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులొస్తుంటారు. ప్రతిరోజు 1,00,000 మంది తిరుమలలో ఉంటారు అంటే అర్థం చేసుకోవచ్చు తిరుమల యంత్రాంగం మీద ఎంత ఒత్తిడి ఉంటుందో. అలాంటి తిరుమలపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి కాన్సంట్రేషన్ ఉంటుంది. ప్రస్తుతం ఆ దేవదేవుడి ఆలయాన్నే ఇప్పుడు రాజకీయ నాయకులు అస్త్రంగా చేసుకుంటున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సాకు చూపి తెలంగాణ ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో సిఫారసు లేఖలను రద్దు చేశారు. కేవలం అప్పట్లో ఆయా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మాత్రమే వారికి దర్శనం కల్పించారు. ప్రస్తుతం దానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థనతో పునరుద్ధరణ జరిగింది. మరోవైపు కరోనా సాకు చూపి క్యూ లైన్లో కనీసం అన్న ప్రసాదాలతో పాటు పాలు, కాఫీ, చివరకు తాగునీటి సరఫరా కూడా ఆపేశారు. అప్పట్లో దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టిన పరిస్థితి. మరోవైపు వెంగమాంబ అన్నదాన సత్రంలో నాసిరకం బియ్యంతో వండిన అన్నాన్ని భోజనంగా పెట్టారని, శ్రీవాణి దర్శనాల్లో నైవేద్య ప్రసాదం ఇవ్వలేదని, మరోవైపు అత్యంత దారుణంగా టీటీడీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి రహదారుల అభివృద్ధి పేరుతోనూ నిధుల దుర్వినియోగం చేశారని కూటమి నేతలు విమర్శలు చేశారు. మరోవైపు నెయ్యి నాణ్యత లేకపోవడంతో లడ్డూ నాణ్యత తగ్గిపోవడం, సైజు తగ్గిపోవడం, దీంతోపాటు పరకామణి చోరీ వ్యవహారంతో వైసీపీ నేతలు టీటీడీ పవిత్రతను దెబ్బతీశారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతలు సహజంగానే వీటన్నింటినీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా కూటమి తరపున పోటీ చేసిన నాన్ లోకల్ జనసేన రికార్డు స్థాయిలో 63,000 మెజారిటీతో గెలిచారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో టీటీడీకి కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత తిరుమల, టీటీడీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా తిరుమల జేవీఓ కార్యాలయం దగ్గరలో ఖాళీ మద్యం బాటిల్స్ వివాదం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుందనే విధంగా వైసీపీ శ్రేణులు టీటీడీ పాలక వర్గాన్ని టార్గెట్ చేశాయి. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పోలీసులు వివరాలు ప్రకటించిన తర్వాత కూడా రాజకీయ విమర్శలు హీటెక్కాయి. తిరుమలలో ఖాళీ మద్యం బాటిల్స్ ఇష్యూ, ఇలా ప్రతి ఇష్యూపై వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా తెగ స్పందిస్తున్నారు. ఈ విషయంలో టీటీడీ సోషల్ మీడియా వెనకబడిపోతోందన్న టాక్ నడుస్తోంది. టీటీడీలో అంతర్గత విభేదాలు వైసీపీకి కలిసొస్తున్నాయి. గతంలో కీలకంగా పనిచేసిన అధికారులు బదిలీలు ఆగిపోవడంతో పాలక మండలికి అధికారంపై పట్టు లేకుండా పోతుందంటున్నారు. కీలక స్థానాల్లో వైసీపీ సానుభూతిపరులు కొనసాగుతూ వైసీపీకి అంతర్గత సమాచారం పంపిస్తున్నారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినా దానిపై ప్రభుత్వ పరంగా రియాక్షన్ లేకపోవడం విమర్శల పాలవుతోంది. తాజాగా వైకుంఠ ఏకాదశి 10 రోజులు రికార్డు స్థాయిలో ఏకంగా 8 లక్షల మంది దర్శనాలు చేసుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు భక్తులు ఎదుర్కోలేదని, వచ్చిన ప్రశంసలను కూడా క్యాష్ చేసుకోలేని స్థితిలో టీటీడీ ఉంది అనే విమర్శలున్నాయి. చివరకు ఖాళీ మద్యం కేసు హడావిడి తర్వాత పైనుంచి ఒత్తిడి రావడంతో చివరకు సీసీ ఫుటేజ్ ద్వారా కేసు పెట్టారని తెలుస్తోంది. వైసీపీ కూడా తాము ఎక్కడైతే ప్రజల్లో పలచన అయ్యామో అక్కడి నుంచి మొదలు పెట్టాలని భావనలో అడుగులు వేస్తుందనేది విశ్లేషకులు చెప్పే మాట. అందులో భాగంగానే ఇప్పుడు టీటీడీని టార్గెట్గా చేసుకుని రాజకీయం చేయాలని చూస్తోందని పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న చర్చ. అందులో భాగంగానే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని తప్పు అంటూ విమర్శించడం పనిగా పెట్టుకుందని జరుగుతున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతోంది. చూడాలి మరి వైసీపీ రాజకీయ కుయుక్తుల్ని ఇప్పటికైనా టీటీడీ కూటమి ప్రభుత్వాలు బహిరంగపరుస్తాయో
లేకపోతే అంతా వెంకన్న చూసుకుంటాడని దేవుడిపై భారం వేస్తాయో.